గా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఫీలింగ్లో 60-70% ఫీలింగ్ని అది రిప్రజెంట్ చేస్తుంది. ఆయన చెప్పింది అయితే ఆయనకి అంత గౌరవం ఇస్తుందా అంటే గౌరవం ఇస్తుంది, కానీ ఆయన మాటలకు వినేసి ఓట్లేసే పరిస్థితి అయితే ఉండదు. అంటే హరిరామ జోగయ్య గారు ఓటేయమంటే ఓటేయడం, ఓటేయొద్దంటే వేయకపోవడం అనేది ఉండదు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి అసంతృప్తికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ అది పనికి వస్తుంది. ఈయన ఒక రిప్రజెంటేటివ్ గా వాళ్ళ మనసులో ఉన్నది ఈయన ముందు పెట్టారు అనుకోవచ్చు. ఎవరో ఒకళ్ళు నోరు తెరిచి మాట్లాడాలి కదా, అది మాట్లాడుతున్నాడు. అయితే ప్రాక్టికల్ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ రూట్ లో నుంచి ఆలోచన, హరిరామ జోగయ్య నుంచి ఆలోచన, తెలుగుదేశం నుంచి ఆలోచన. ఇక్కడ తెలుగుదేశం పార్టీ దృష్టి ఎట్లుంటుంది, అది 175 నియోజకవర్గాలు కూడా నియోజకవర్గానికి 3-4 నేతలు స్ట్రాంగ్ హోల్డ్ ఉంటారు, టోటల్గా 10 మంది పవర్ఫుల్ లీడర్లు ఉంటారు. అవును, వాళ్ళందరినీ వదులుకుని ఇప్పటికే ఓ 25 వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఈ 25 వీళ్ళకి ఇవ్వడం వల్ల ఆ 25 చోట్ల 25 పదులు 250 మందిని అన్యాయం చేసినట్టే కదా. వాళ్ళకు ఓ పక్కన ఆగ్రహం ఉంటుందా? రేపు పొద్దున బీజేపీ రావచ్చు, లేకపోతే కమ్యూనిస్టులైనా తీసుకుపోవాలా, ఎవరో ఒకళ్ళని తీసుకుంటే ఇంకొక 10 దాకా వస్తుంది, అంటే 35 దాకా అక్కడ దెబ్బతింటుంది. దానికి తోడు ఇప్పుడున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాల్లో కలిపితే రెడ్డి సామాజిక వర్గం భారీగా విజయాలు సాధించింది. ఈవెన్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో దాదాపు 45 మంది